పరిసయ్యులు పెద్దలు 12 మంది శిష్యులను చంపటానికి ప్రయత్నం చేస్తుంటే గమాలియేలు అంటాడు, అయ్యా వాళ్ళ మీద చేయి వేయగాకండి, వాళ్ళు చేసే బోధ ఆపగాకండి, వాళ్ళు చేసే పరిచర్య ఆపగాకండి. ఎందుకు ఆపొద్దు అంటే, వీళ్ళు చేసేది దేవుని పరిచర్య అయితే వీళ్ళని ఆపటం ఎవరి సాధ్యం కాదు. వాళ్ళు ఉదాహరణకి ఆ యూదా తెయోదాసు మానవ పరిచర్య చేశారు, వాళ్ళు అంతరించిపోయారు. అట్లాగే వీళ్ళతో పాటు ఇది కూడా అంతరించి పోతుంది అన్నారు. ఎందుకు ఈ మాట చెప్పా? యూదా తెయోదాసు సొంత ఆలోచనతో, సొంత తెలివితేటలతో, సొంత అభిప్రాయాలతో దేవుని వాక్యము బోధించారు. వాళ్ళతోనే ఆ సంఘం అనేది అంతరించిపోయింది. ఇక్కడ 12 మంది శిష్యులు అనుభవంతోనూ, జ్ఞానంతోనూ, ఆత్మతోనూ, కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, మనసుతో అర్థం చేసుకున్నది బోధించారు. వీళ్ళని ఆపటం ఎవరి సాధ్యము కాల. ఇప్పుడు చూద్దాం.